పూర్వం అంధకాసురుడనే రాక్షసుడి చేత ముల్లోకాలకు ఆపద సంభవించడంతో లోక సంరక్షణార్థం శివుడు ఆ రాక్షసుడితో కొన్ని వేల సంవత్సరాలు ఘోర యుద్ధం చేశాడు. ఆ సమయంలో శివుడి లలాటం నుంచి ఒక చెమట బిందువు రాలిపడి విశ్వమంతా విస్తరించసాగింది. అది భయానకమైన రూపంతో మహాభూతమయ్యింది. దాన్ని చూసిన ఇంద్రాది దేవతలు భయభ్రాంతులకు గురై బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. ఆ భూతాన్ని అధోముఖంగా భూమిపై పడవేసి తిరిగి లేవకుండా దానిపై ఆసీనులు కండి అని బ్రహ్మదేవుడు తరుణోపాయం చెప్పి వారి భీతి పోగొట్టాడు. బ్రహ్మదేవుడి మాట ప్రకారం దేవతలందరూ ఏకమై ఆ మహాభూతాన్ని పట్టి అధోముఖంగా క్రిందకు పడవేశారు. అది లేవకుండా దేవతలంతా దానిపై అధిష్ఠించారు. నిశీధిలో అంతమంది దేవతల తేజస్సుతో దేదీప్యమానంగా వెలుగొందుతోన్న ఆ భూతాకారాన్ని చూసిన బ్రహ్మ దాన్నే వాస్తు పురుషుడిగా సృష్టించాడు. ఏ అపకారం చెయ్యని నా మీద అధిష్ఠించి దేవతలు పీడిస్తున్నారు, వారి నుంచి కాపాడు అని వాస్తు పురుషుడు గొప్ప రోదనతో బ్రహ్మదేవుడితో మొరపెట్టుకున్నాడు. ఈ రోజు నుంచి భూమిపై వాస్తు పురుషుడిగా ప్రసిద్ధి చెందుతావని, ఏదైనా గృహము, తటాకము, కూపము, తోట, కోట ఇలా భూమిపై దేని నిర్మాణం చేపట్టినా ముందు నీ పూజ చేసిన తరువాతే ఆ నిర్మాణం శుభప్రదంగా జరుగుతుందని బ్రహ్మదేవుడు ఆశీర్వదించాడు అని పురాణగాథల్లో ఉంది. ఈశ్వరుడు అధిష్ఠించిన చోటు ఈశాన్యమయ్యింది. అగ్నిదేవుడు అధిష్ఠించిన చోటు ఆగ్నేయమయ్యింది. నిరుతి అధిష్ఠించిన చోటు నైరుతయ్యింది. వాయుదేవుడు అధిష్ఠించిన చోటు వాయవ్యమయ్యింది. తూర్పున ఇంద్రుడు, పశ్చిమాన వరుణుడు, దక్షిణమున యముడు, ఉత్తరమున కుబేరుడు అధిష్ఠించారు. ఇలా అష్టదిక్కులలో అధిష్ఠించిన దేవతలు తృప్తి చెందే విధంగా నిర్మాణ క్రమముంటే ఆ గృహంలో నివసించేవారు సర్వ సుఖ సంపదలు పొందుతారు అని పురాణగాథల్లో ఉంది. నమస్కారం. దంతూరి వాస్తు కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు వాస్తు విద్వాన్ సాయిశ్రీ దంతూరి పండ్రీనాథ్ గారు ఉన్నారు. అలాగే దంతూరి పండ్రీనాథ్ గారి కుమారుడు వాస్తు నిపుణులు సాయి పవన్ గారు కూడా ఉన్నారు. మరి వాస్తు పరంగా ఎలాంటి సందేహాలున్నా సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి కాల్ చేయండి. నమస్కారం అండి. నమస్కారం. ఓకే, దంతూరి గారు, ముందుగా మీరు చెప్పండి. ఇప్పుడు చాలా మంది వాస్తుపరంగా రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. చాలా మంది ఇంట్లో పెళ్ళైన తర్వాత, అంటే అది అబ్బాయికి కావచ్చు అమ్మాయికి కావచ్చు, పెళ్ళైన తర్వాత రకరకాల సమస్యలు వస్తున్నాయి, బాలేదు, ఇంట్లో పరిస్థితులు బాలేదు అని చెప్తూ ఉంటారు. దీనికి వాస్తుపరంగా ఏదైనా పరిష్కారం చెప్తారా? ఇది ఒక కుటుంబం ఒక ఇంట్లో సెటిల్ అయిపోయిన తర్వాత, అంటే వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో ఇల్లు కట్టుకొని వాళ్ళ నక్షత్ర ప్రకారం కానీ, వ్యవహార నామరీత్యా కానీ, ద్వారం ఎక్కడ ఉండాలి ఏమిటి ఆ పద్ధతిలో సపోజ్ ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత మంచి ఫలితాలు ఉంటాయి. ఒక కొత్త మెంబర్ ఫ్యామిలీలోకి ఇంట్రడ్యూస్ అయినప్పుడు వీటన్నిటికీ సరిపడా వాళ్ళ వ్యవహార నామం కానీ, నక్షత్రం కానీ ఇవన్నీ సూట్ అవుతున్నాయో లేదో అది చూసుకోవాలి. అట్లా సూట్ కానప్పుడు కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక ఫారిన్ బాడీ ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఒరిజినల్ బాడీ లోపల కొన్ని చేంజెస్ ఉంటాయి. ఇట్లాంటిది అన్నమాట ఇది కూడా. అంటే చాలామంది కంప్లైంట్స్ ఏమిస్తారంటే, పెళ్ళైన దాకా నాకు బాగానే ఉందండి, పెళ్ళైన తర్వాత అసలు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నా భార్య జాతకం సరిగ్గా ఉందో లేదో, ఆ పెళ్ళైన తర్వాత నా భార్య కొత్తగా వచ్చింది కదా, ఆమెతో కాపురం చేస్తున్నప్పటి నుంచి నాకు ఈ సమస్యలు వస్తున్నాయి అని. అలాగే స్త్రీలు కూడా అదే కంప్లైంట్ చేస్తారు, మాకు బాగానే ఉందండి, నేను వర్కింగ్ ఉమెన్, అంత బాగుంది, పెళ్ళైన తర్వాత ఏదో తేడా ఉంది, నాకు కొంచెం బాగలేదు, మా ఆయన జాతకం బాగాలేదో ఏమో, అందుకని నాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయేమో అని అడుగుతూ ఉంటారు. సో ఆడైనా మగైనా కూడా దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇటువంటి సమస్య వచ్చినప్పుడు కేవలము ఒక వ్యక్తి తమ జీవితంలోకి వివాహం చేసుకుని ప్రవేశించిన తర్వాత ఇటువంటి సమస్యలు వస్తున్నాయని నిర్ధారణ చేసుకుంటే, అంటే రిపీటెడ్గా సేమ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే అప్పుడు దానికి చిన్న శాంతి ప్రక్రియ ఉంటుంది, అది ప్రథమంగా చేసుకోవాలి. అదేంటంటే సాయి అభయవనము అని ఉంటుంది. అభయవనము చుట్టూ ప్రదక్షిణలు చేయటం చాలా ముఖ్యం. అదేంటి, ఎక్కడైనా ఏదైనా టెంపుల్లో, దేవాలయంలో ఎక్కడైనా కూడా శమీ వృక్షము, వేప చెట్టు, రావి చెట్టు, ఇవి మూడు కలిసి ఒకే చోట నాటపడినటువంటి క్షేత్రాన్ని మనం అభయక్షేత్రము, అభయవనము అంటాము. ఈ అభయవనము చుట్టూ అమావాస్య రాత్రి 8 గంటలకి వీళ్ళిద్దరు దంపతులు వెళ్ళి, అంటే కొంతకాలం తర్వాత ఈ విషయం బోధపడినప్పుడు అప్పటికి వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళు కూడా
వెళ్ళి 8 గంటల తర్వాత అమావాస్య నాడు రాత్రి 9 ప్రదక్షిణలు చేసి అక్కడ ఏదైనా ఇంత స్వీట్ నైవేద్యం పెట్టి హారతితో సమర్పణ చేసి దండం పెట్టుకుని రావాలి. ఇంత వేరే ఏమీ లేదు. ఇలా 3 అమావాస్యలు చేయాలి. ఒక అమావాస్యకి మరొక అమావాస్యకి మధ్యన వీళ్ళకి మంచి ఫలితాలు కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంటాయి. ఒక 3 అమావాస్యలు చేస్తే సరిపోతుంది. ఓకే అండి, చాలా చక్కటి పరిష్కారం చెప్పారు. ఒక కాల్ తీసుకుందాం. హలో హలో నమస్కారం, మీ పేరు చెప్పండి. యమున. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, ఇంకొంచెం గట్టిగా మాట్లాడి మీ సమస్య ఏంటనేది చెప్పండి వాస్తవంగా. హలో, మాది స్వామి నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి అమ్మా. మాది ఇల్లు రోడ్డు ఎదురుగా రెంట్ తీసుకున్నామండి. ఇల్లు రోడ్డు ఎదురుగా ఉంటది, రెంట్ కొంటున్నాము. అదేంటి రోడ్డు ఎదురుగా ఉండిపోతే కొంతమంది అంటున్నారు. అది మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటున్నాము. అన్ని ఏమో అయితే వంటగది కూడా ఉంది. అయితే రోడ్డు ఎదురుగా ఉండొచ్చా ఉండకూడదని నాకు. అంటే రోడ్డు ఎదురుగా ఇల్లు ఉండటము అంటే అది తప్పకుండా నెగిటివ్ ఉంటుందమ్మా. కానీ ఆ వీధి పోటు ఆ ఇంటికి ఏ ప్రాంతంలో తగులుతుంది, ఎట్లా తగులుతుంది అన్న దాని మీద ఆ పాజిటివ్ నెగిటివ్ అనేది నిర్ధారణ చేస్తాము. చాలా వరకు నెగిటివే ఉంటుంది. ఒకవేళ మీకు అక్కడ వెళ్ళిన తర్వాత కిరాయిల్లే కాబట్టి అక్కడ మీరు ఏ విధమైనటువంటి ఫలితాలు అనుభవిస్తున్నారు. ఒకవేళ బాగా లేకపోతే మీరు సింపుల్గా ఇల్లు ఖాళీ చేయొచ్చమ్మా, దాంట్లో పెద్ద ఇబ్బంది ఏముంది. ఓకే ఓకే అలాగే తంతూరి సాయి పవన్ గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు చాలా ఇంట్లకి నిర్ణయించిన తర్వాత, అంటే గృహాలు నిర్మించిన తర్వాత తలుపులు, కిటికీలు, వెంటిలేటర్లు ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారంటే చాలా మందికి ఏవి కిటికీలు, ఏవి తలుపులు, ఏవి వెంటిలేటర్లు అనే దాని విషయంగా ఒక సరైన అవగాహన అనేది ఉండదు. దీన్ని ఏ విధంగా నిర్ణయిస్తారు, ఏ విధంగా నిర్వచిస్తారు అనేది చెప్తారా? అయితే తలుపులు, కిటికీలు, వెంటిలేటర్లు అనగానే ఇంటి యొక్క గోడ హైట్ మనకి వస్తుంది. చాలా ప్రాముఖ్యత, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే లింటల్ లెవెల్స్ అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, లింటల్ లెవెల్స్ కంటే పైన భాగంకి వెంటిలేటర్స్ ఉంటాయి. ఆ వెంటిలేటర్స్ ఎన్ని ఉండాలి అంటే సరి సంఖ్యలో ఉండాలనా, లేకపోతే 6, 7 లేకపోతే 9 అలా ఉండవచ్చా అన్న ప్రశ్నకి అది సరి సంఖ్యలోనే ఉండాలి. 10 ఉండకూడదు. 6, 8 ఉండొచ్చు, 10 ఉండకూడదు, 11 ఉండవచ్చు. అది వెంటిలేటర్లకి సంబంధించింది. ఒకవేళ మనం కిటికీలకి అంటే కిటికీలు ఎక్కడి వైపు ఉండాలి, ఎలా ఉండాలి అని అనుకున్నట్లయితే కొంతమంది ఏం చేస్తుంటారు, పెద్ద పెద్ద కిటికీలు పెట్టేస్తుంటారు ఒకటేసారి. పెద్ద పెద్ద కిటికీలు అనగానే ఆ లింటల్ లెవెల్స్ కంటే కొంచెం పైకి వెళ్తుంది. ఆ లింటల్ లెవెల్స్ కంటే పైకి వెళ్లకుండా చూసుకొని, పెద్ద కిటికీలు వెళ్ళకుండా చిన్న కిటికీలు పెట్టుకొని సరిపెట్టుకుంటే సరిపోతుంది. అది ఇంకా కిందికి వస్తే సరిపోతుంది, పైకి మాత్రం వెళ్ళకూడదు. కిటికీలు కూడా సరి సంఖ్యలోనే ఉండాలి. సరి సంఖ్యలో ఉండాలి, కానీ 10 ఉండకూడదు. 10 కిటికీలు అన్నట్టు ఉండద్దు. కావాలంటే 11 పెట్టుకోండి, 12 పెట్టుకోండి, కానీ 10 ఉండకుండా, శూన్యం ఉండకుండా చూసుకోవాలి. 10లో శూన్యం ఉంటుంది, అది ఉండకుండా చూసుకోవాలి. ఇక తలుపులు అని అన్నట్లయితే ఇలానే కిటికీలు పెట్టినట్టే కొంతమంది పెద్ద పెద్ద తలుపులు పెట్టేస్తుంటారు. అది పైన వెంటిలేటర్ లేకున్నా అది లింటల్ లెవెల్స్కి కొంచెం టచ్ అవుతుంటుంది. అలా టచ్ కాకూడదు. లింటల్ లెవెల్స్ నుంచి ఒక 2 feet కిందికి ఒక డ్రాప్ వాల్ తీసుకున్న తర్వాత అప్పుడు మనం ఒక తలుపు నిర్ణయించడం అన్నది బాగుంటుంది. తలుపులు ఎప్పుడు కొన్నిసార్లు సింహద్వారం అనగానే మెయిన్ డోర్ లాగా పెట్టేస్తుంటారు, పక్కన కిటికీలు పెట్టేస్తుంటారు. అలా పెట్టొచ్చా వద్దా అని అడుగుతుంటారు. చాలా సార్లు ఇది చాలా మంది ప్రశ్నిస్తారు. అలా పెట్టచ్చా లేదా తెలుసుకునే ముందు ఒక కాల్ తీసుకున్నామండి, మిగతా వివరాలు చూద్దాం. హలో హలో నమస్కారం, మీ పేరు చెప్పండి. నా పేరు ప్రసన్న కుమార్ అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే చెప్పండి, వాస్తుపరంగా మీ సందేహం ఏంటి? మాది ఉత్తరం ఫేస్ వస్తుందండి రోడ్డు మీద. హలో చెప్పండి. ఉత్తరం ఫేస్ రోడ్డు మీదకి వస్తుందండి. దక్షిణం నైరుతి మెట్లు ఉన్నాయి. అయితే ఆగ్నేయ మూల డ్రైనేజీ వాటర్ లెవెల్ వాడుతున్నాము, ఈశాన్య మూల ఏమో వేస్ట్ వాటర్ వాడుతున్నాము.
దీనివల్ల ఏం ప్రాబ్లం ఉందా ఏమిటి? అంటే ఆగ్నేయ మూలన డ్రైనేజ్ వాటర్, ఈశాన్య మూలన ఫ్రెష్ వాటర్ అన్నారు. ఈశాన్య మూలన ఫ్రెష్ వాటర్ ట్యాంక్ ఉండొచ్చండి, కానీ అది కూడా మళ్ళీ తలుపుకి ఎదురుగా ఉండకూడదు. ఇట్లా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆగ్నేయంలో మీరు డ్రైనేజ్ అంటే మీరు డ్రైనేజ్ పైప్ లైన్ బయటికి పంపిస్తున్నారా, లేకపోతే డ్రైనేజ్ సంబంధించి సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేశారా ఆగ్నేయంలో? హలో, గోడ అవతలికి సెప్టిక్ ట్యాంక్ ఉందండి. గోడ అవతలికి తూర్పులోనండి, దక్షిణంలో అండి. దక్షిణం ఉంది. ఆగ్నేయము దక్షిణంలో గోడ అవతల సెప్టిక్ ట్యాంక్ ఉంది అంటున్నారు. హలో, అది దాటిన తర్వాత ఉందండి. ఏమండి? గోడ హద్దు దాటిన తర్వాత ఉన్నది. ఏం దాటిన తర్వాత? గోడ హద్దు దాటిన తర్వాత సందులోకి ఉంది. అయితే వేరే వాళ్ళ ఇంట్లోనండి, లేకపోతే అది కామన్ ప్లేసా? అది కామన్ ప్లేస్, జాయింట్ ఉందండి. ఆ సందులోకి ఉంది. అంటే ట్యాంక్ ఉందా మీరు చెప్పేది, లేకపోతే మ్యాన్ హోలా? అది మ్యాన్ హోల్ అండి. మ్యాన్ హోల్ అయితే ఉండొచ్చండి. అప్పుడు దక్షిణ ఆగ్నేయానికి వస్తుంది మన కాంపౌండ్ వాళ్ళ అవతల. మ్యాన్ హోల్ అయితే ఉండొచ్చు, కానీ ట్యాంక్ సెప్టిక్ ట్యాంక్ లాంటిది ఉండకూడదు. ఆ మ్యాన్ హోల్ నుంచి పైప్ లైన్ ఇంకొక దిక్కు ఆ ప్రవాహాన్ని తీసుకొని వెళ్తుంది. ఆ మ్యాన్ హోల్కి ఎదురుగా మళ్ళీ తలుపు ఇట్లాంటివి కానీ గేట్ కానీ ఉండకూడదు. ఆ విధంగా ఉండొచ్చు. సాయిరామ్. సాయి పవన్ గారు, మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఒక గృహానికి మెయిన్ డోర్ అంటే ఇది పెట్టిన తర్వాత అటు ఇటు తలుపులు పెట్టేస్తూ ఉంటారు, కిటికీలు పెట్టేస్తూ ఉంటారు. అది పెట్టచ్చా లేదా అనేది చెప్తారు. కిటికీలు పెడుతుంటారు, కానీ ఈ తలుపు లింటర్ లెవెల్స్ కి టచ్ అవుతుంటుంది. ఒక్కొక్కసారి కర్వ్ గా ఇట్లా కర్వ్ చేసి పెడుతుంటారు. అది ఉన్న హైట్ కంటే కొంచెం పైకి వెళ్ళేసి లింటర్ లెవెల్ కి టచ్ అవుతుంటుంది. అలా ఉండకుండా స్క్వేర్ షేప్ లోనే ఉండేటట్టు చూసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇంకొకటి, తలుపులకి పక్కన ఫ్రెంచ్ విండోస్ లాగా కిటికీలు పెడుతూ ఉంటారు. అది కిటికీల కిందనే లెక్క అవుతుంది. అప్పుడు అది లింటర్ లెవెల్స్ కంటే తక్కువనే ఉంటుంది కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి 2 కిటికీలు ఒక తలుపు ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు తలుపుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎప్పుడైతే తలుపు సింహద్వారం పెడుతున్నామో మనము, ఆ సింహద్వారం మీద కలుషము, విఘ్నేశ్వర బొమ్మ అలా పెడుతూ ఉంటారు. అలా పెట్టకుండా ఏ నెమలి బొమ్మనో అలాంటిది పెడితే బాగుంటుంది. అది దోషం కిందికి రాదు. అయితే విఘ్నేశ్వర బొమ్మ ఇట్లాంటిది పెడితే అది కొంచెం దోషం కిందికి వస్తుంది. ఎందుకంటే చెక్క విరగ్గొడతారు. ఆ బొమ్మను తయారు చేయడానికి నిలువుల చెక్కని విరగ్గొట్టి తయారు చేస్తుంటారు. అలా ఉండకుండా చూసుకోవాలి. అలా చూసుకుంటే బాగుంటుంది. ఓకే, అంటే సింహద్వారాలు ఇవి పెట్టేటప్పుడు ఆ పైన పెట్టే ఈ బొమ్మలు లేదంటే దేవుడు బొమ్మలు కానీ ఏదైనా పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దేవుడు బొమ్మలు పెట్టకుండా ఉండడం చాలా మంచిది. దోషం ఉండదు అక్కడ. కలుషం కానివ్వండి, లేకపోతే నెమలి, ఇలాంటివి 2-3 బొమ్మలు ఉంటాయి, అవి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందాం. హలో. నమస్తే అండి. నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు ప్రసాద్ అండి, ఉపాధి చేస్తున్నాం. ఓకే అండి, చెప్పండి, వాస్తుపరంగా మీ సందేహం ఏంటి? సాయిరామ్ గారు నమస్తే అండి. సాయిరామ్ చెప్పండి. సార్, మాది ఈస్ట్ నార్త్ గుమ్మాలండి. అయితే మాకు ఇది దక్షిణ వైపు రోడ్లోని ఎదురుకుండా హౌస్ ఉందండి. దక్షిణం వైపు రోడ్లో దక్షిణం రోడ్డు మా ఇంటికి తగులుతుంది సార్. అంటే మా ఇల్లు తర్వాత ఇంకో ఇల్లు ఉందండి. తర్వాత మా ఇల్లు ఉందండి. అంటే మీకు దక్షిణ ఆగ్నేయంకి పోర్టు లాగా తగులుతుంది. అదండి, అంటే ముందు ఆల్రెడీ మా ముందు ఒక ఇల్లు ఉందండి. సరే చెప్పండి. ఆ ఇల్లు శిథిల వ్యవస్థ అయిపోయిందండి. అంటే ఓన్లీ గోళ్ళు ఒకటే ఉన్నాయండి. అది పడిపోతే మా ఇంటికి తగులున్నట్టుగా ఉంటదండి. అది మా రోడ్డు ఎలాగొచ్చిందంటే చివరికి వచ్చేటప్పటికి ఎలా టర్నింగ్ తిరిగిందండి. రోడ్డు టర్నింగ్ క్రాస్ తిరిగిందండి. టర్నింగ్ డైరెక్ట్ గా కాకుండా రోడ్డు ఎలా టర్నింగ్ తిరిగిందండి. మీ సందేహం ఏంటండి? గట్టిగా మాట్లాడి అసలు సమస్య ఏంటనేది చెప్పండి. అదే మా ఇంటికి ఏదో ఎఫెక్ట్ ఉంటుందండి. అలాగా రెండు ఎఫెక్ట్స్ ఉంటాయండి. మీకు తూర్పు ఉత్తరాలు వీధులు ఉన్నాయని చెప్పారు.
దక్షిణం వైపు శిథిల గృహం ఉంది. దక్షిణం వైపు శిథిల గృహం మన ఇంటికి ఆనుకొని కానీ కామన్ కాంపౌండ్ వాల్స్తో కానీ ఇంటి పక్కనే దక్షిణం వైపు కానీ పడమర వైపు కానీ శిథిల గృహం ఉన్నప్పుడు తప్పకుండా మీకు బాగుండదు. తరువాత తూర్పున వెళ్ళే వీధి మీకు దక్షిణంలో ఉన్న ఇల్లు కొంచెం లోపలికి ఉంది కాబట్టి మీకు దక్షిణ ఆగ్నేయానికి వీధి చూపులాగా తగిలే అవకాశం ఉంటుంది. ఇది పాజిటివ్గా చూసుకోవాలి మీరు, ఇది నెగటివ్ కాదు. ఇది అనుకూల ఫలితాలను ఇచ్చే వీధి చూపుగా మీరు అనుకోవచ్చు. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నా, అక్కడ వచ్చి చూస్తే డైరెక్షన్స్ ప్రకారము ఏమైనా తేడాలు ఉండి ఆ వీధి పోటు నెగటివ్గా కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు చెప్పిన దాని ప్రకారం దక్షిణ ఆగ్నేయం వీధి చూపు మంచిదే, కానీ దక్షిణంలో ఉన్నటువంటి శిథిల గృహం వలన బాగుండదు. అంటే ఇప్పుడు వాళ్ళని మనం ఏం చేసుకోమని చెప్పలేము, కానీ పరిస్థితి ఇది. వాళ్ళ ఇల్లు తీసి మనమైతే కొత్త ఇల్లు కట్టలేము. ఇటువంటి దోషాలు ఉన్నప్పుడు కొన్ని నివారణ చర్యలు ఉంటాయి, రెమెడీస్ ఉంటాయి. అట్లాంటివి మీరు వాడుకోవటం మంచిది. మీరు పర్సనల్గా కాంటాక్ట్ చేయండి, అటువంటి వాటికి రెమెడీస్ ఏం చేసుకోవాలో మేము చెప్తాము, ఆ విధంగా చేసుకోండి. ఓకే. దంతూరి పండ్రీనాథ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తు పర్యటన చేస్తుంటారు కాబట్టి ఎవరికైనా మీకు ఫోన్ లైన్ కలవకపోతే లైవ్లో మీరు పర్సనల్ నెంబర్స్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వాటికి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు అండ్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఓకే అండి. సాయి పవన్ గారు, మీరు ఇందాక చెప్తున్నారు కదా ఈ తలుపులు ఎలా నిర్ణయించాలి, అసలు ఒక గృహానికి ఎంతవరకు ఉండాలి, ఇంటెల్లవర్ గురించి చెప్తున్నారు. మరి అంటే చాలా మంది ఆల్రెడీ ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళు, అంటే ఇప్పుడు ఇక మీదట ఎవరైనా పెట్టుకోకపోవచ్చు కానీ ఆల్రెడీ పెట్టుకున్న వాళ్ళు తలుపుల మీద కానీ లేదంటే ఇందాక మీరు చెప్పినట్లు ఆ దేవుడి ప్రతిమల్ని వాటిని చెక్కించుకుని పెట్టించుకుని ఉంటారు కదా ఆల్రెడీ, మరి వాళ్ళకి దోషాలు అలా ఏమన్నా ఉంటాయంటారు? అలా ఉంటాయండి, దోషాలు అయితే ఉంటుంది. పరిష్కారాలు ఏమంటారు? అయితే వాళ్ళు ఒకటే చేయాల్సిందే, ఆ గృహం యొక్క మెయిన్ డోర్ అంటే సింహద్వారము ఏ చెక్కతోనైతే తయారు చేశారో అదే చెక్కతోటి ఆ ద్వారాన్ని తీసేసాలి. ఆ ద్వారాన్ని తీసేసి, అంటే మెయిన్ డోర్ నొక్కటినే తీయాలి, ద్వార బంధాన్ని కాదు, డోర్ నొక్కటి తీసేసి అలాంటి టైప్ చెక్కతోటే, అంటే ద్వారద బంధం ఏదైతే చెక్కతో తయారు చేశారో, ఇప్పుడు టీక్ వుడ్ లో రకాలు ఉంటాయి, ఆ రకమైన టీక్ వుడ్ తో ఏ రకమైన టీక్ వుడ్ తోటి అయితే తయారు చేశారో అదే రకమైన టీక్ వుడ్ తోటి మళ్ళా అది డోర్ని మళ్ళీ తయారు చేసి మీరు ఏ నెమలి పెట్టుకుంటారో దాని మీద ఏ డిజైన్ వేసుకుంటారో అది వేసిన తర్వాత మీరు ఒక మంచి ముహూర్తం చూసుకొని అది పెట్టేసుకుంటే ద్వారాన్ని పెట్టుకుంటే సరిపోతుందండి. దాని మూలంగా ఏం దోషమే ఉండదు, ఎందుకంటే దాని మీద బొమ్మలే ఉంటాయి కాబట్టి, దేవుడి బొమ్మలు ఏమి ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. అలా చేసుకుంటే బాగుంటుంది. అది మంచి ముహూర్తం ఏదైనా మంచి కార్తీక మాసంలో లేకపోతే ఎప్పుడైనా ఒక మంచి ముహూర్తం చూసుకొని వాళ్ళ స్థానిక పండితులు ఉంటారు, వారిని అడిగి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం. నమస్కారం, మీ పేరు చెప్పండి. లక్ష్మి అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడి వాస్తుపరంగా మీ సందేహం ఏంటనేది చెప్పండి. హలో. హలో, చెప్పండి, ఇంకొంచెం గట్టిగా మాట్లాడండి. అదే అండి, మా వారి నక్షత్రం పుష్యమి అన్నమాట. ఓకే. అంటే ఆయనకి ఏ రేషన్స్ పడతాయి అంటే ఇల్లు కొందాం అనుకుంటున్నాం. మీ వారి పేరేంటి చెప్పండి? వెంకట సత్యనారాయణ. ఓకే. ఏం పేరు? వెంకట సత్యనారాయణ అండి. మీ పేరమ్మా? లక్ష్మి అండి. వెంకట సత్యనారాయణ వ్యవహార నామం ఉన్నా, లక్ష్మి వ్యవహార నామం ఉన్నా సరే వీళ్ళిద్దరికీ కూడా ఉత్తర ముఖద్వార యోగం ఉంటుందమ్మా. అంటే మీరు అపార్ట్మెంట్ తీసుకున్నా, ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నా, ఓపెన్ ప్లేస్ తీసుకున్నా కూడా, ఓపెన్ ప్లేస్ తీసుకుంటే ఉత్తరము వీధి ఉన్నటువంటి ఓపెన్ ప్లేసు ప్లాట్ మీరు తీసుకోండి. అపార్ట్మెంట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ తీసుకున్నప్పుడు ఉత్తర ముఖద్వారం ఉండేటటువంటి గృహాన్ని మీరు ఎన్నుకోండి. ఉత్తర ముఖద్వార యోగము అంటాము మీ వ్యవహార నామరీత్యా. సో ఇది తీసుకుంటే ఇది మీకు తప్పకుండా బాగుంటుందమ్మా. మిగతా వాస్తు నియమాలు మామూలుగా ఉండాలి. ఓకే అండి.
ఓకే, అలాగే ఇప్పటి వరకు దంతూరి పండ్రీనాథ్ గారు ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా చక్కగా చాలా మంది ప్రేక్షకుల వాస్తుపరమైన సందేహాలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. అలాగే పర్టికులర్గా పెళ్లిళ్ళు అయిన తర్వాత ఇంట్లో సమస్యలు ఉంటే ఏ విధంగా చేసుకోవాలి పరిష్కారం తెలియజేశారు. అలాగే సాయి పవన్ గారు కూడా ఈ రోజు చక్కగా అంటే ఒక ఇల్లు కట్టిన తర్వాత దానికి తలుపులు, ఈ కిటికీలు, వెంటిలేటర్లు ఏ విధంగా నిశ్చయించాలి, ఎలా నిర్ణయించాలి అనేది కూడా చాలా చక్కటి వివరాలని తెలియజేశారు. ధన్యవాదాలండి. చూశారు కదండి, ఇది ఇవాల్టి దంతూరి వాస్తు కార్యక్రమం. మరి మీరు కూడా ఫోన్ లైన్ కలవని వారు ఎవరు ఏమాత్రం ఇబ్బంది పడకుండా దంతూరి పండ్రీనాథ్ గారి పర్సనల్ నెంబర్స్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ అంటే మీరు కొత్తగా గృహ నిర్మాణాలు చేపట్టాలనుకున్నా, కార్యాలయ నిర్మాణాలు చేపట్టాలనుకున్నా, ఏమైనా సవరణలు చేయించుకోవాలనుకున్నా కానీ మీరు నేరుగా తీసుకువెళ్ళి కూడా చేయించుకోవచ్చు. తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.